హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో ఏంటిది అని అంటే, మా ఆడపడుచు వాళ్ళ బాబు అయితే పుట్టెంటుకలు తీసిర్రు. ఇక మా దాంట్లో పసుపు వేసుకున్నాడు అని మా ఫంక్షన్ అప్పుడు చెప్పిన కదా, ఇంకో ఇట్లానే పసుపు వేసుకున్నాడు. ఇంటి ఆడపడుచు పసుపు వేస్తుంది అన్నట్టు. ఇక మేము వ్యవసాయం చేసేటోళ్ళము, మాకు పసుపు అంటే పెద్ద పంట కాబట్టి పసుపు వేయించుకుంటారని నేను అనుకుంటున్నా. అది మిగతాదంతా స్టోరీ నాకు తెలియదు. ఇక్కడ వేగంలకుండా ఎత్తుకున్నది అయితే మా ఆడపడుచు, తన పక్కన ఉన్నది మా అన్నయ్య. వీళ్ళ బాబయ్య పుట్టెంటుకలు వాళ్ళిద్దరు తీస్తారు అన్నట్టు. చిన్నగా అట్లా వీడియో తీసిన వాళ్ళకు కూడా మెమరబుల్గా ఉంటుందని. అసలు మొత్తం తీద్దామనుకున్నా కానీ చుట్టాల ముందు కొంచెం షైగా ఫీల్ అయినా, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇక వాళ్ళ ఏరాలన్నట్టు పెద్దామను నడిపామను తెలియదు, కానీ చల్లకుండా అయితే పట్టుకున్నది. ఇక మా అన్నయ్యకైతే ఇది ఎత్తుతూ ఉన్నారు. అన్నయ్య కొంచెం పాపం చెయ్యి ఇరిగి ఉన్నది. ఏం చేద్దాం, కష్టంలో కష్టము తప్పదు. ఇక వీడియో అయితే చిన్నగా ఇట్లా తీసిన ఫ్రెండ్స్. ఎట్లుందనేది అయితే కామెంట్ పెట్టుర్రు. ఇవన్నీ మేము కూడా చేసినాము. ఈ మా అన్నయ్య పట్టుకున్నది తప్ప అన్నీ చేసినాం అన్నట్టు. కానీ అసలు నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేకుండా ఇక్కడ మా అన్నయ్య అక్క వీడియో తీస్తుంది అని చెప్తా ఉన్నారు, నవ్వుతారు. ఇక వీడియో అయితే ఇట్లా తీసిన, చిన్నగా తీసిన, అంటే మా ఆచారాలు ఎట్లుంటాయి ఏంటిది అనేది మీకు తెలియడానికనే తీసిన. ఇంకా అవన్నీ పట్టుకొని అయితే మేకపోతుని పట్టుకొని ఇంటి ఊర్లో ఉన్న పోచమ్మ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక పోచమ్మ పెట్టుకుంటాం కాబట్టి పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి పసుపు వేసుకున్నాడు మాకు అలవాటే. ఇక ఇక్కడైతే ఇక మేమందరం సైడ్కి అట్లా నిలబడి ఉన్నాము. వాళ్ళేమో 5 చుట్లు పోచమ్మ చుట్టూ తిరగాలి కాబట్టి తిరుగుతున్నారు. ఆడపడుచులు అంటే ఇలాంటి సందర్భాలల్లో కొంచెం ఇంటి ఆడపడుచులు ఉంటే ఏం కాదు, కానీ వీళ్ళని బర్తిమిల్ల ఆడైతేనే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మన బాధ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, కానీ చేసుకోరు. ఇక్కడ మాకు అన్నగాడు ఏదో తినిపించేసరికి వీడియో అటెటో పోయింది. ఇక ఇట్లా మీకు ఎవరికైనా ఇట్లా తెలుసా, మీ దాంట్లో ఎవరైనా ఇట్లా పసుపు వేసుకుంటారా, ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి. వీడియో అయితే తక్కువనే 3 నిమిషాలు అట్లా ఉంది అంతే. కానీ ఇంత చిన్న వీడియో ఎందుకు పెట్టినామని అనుకోకుర్రి, ఇట్లా చూపెడదామన్నట్టుగానే తీసిన. ఇంకా వేగల్లకుండా చల్లకుండా పట్టుకొని అయితే రావాలి. చల్లకుండా తీసుకుపోతే అంత చల్లవగా ఉంచుతుంది అన్నట్టు అని మా నానమ్మ చెప్పింది. ఇక ఇట్లా మా ఆడపడుచున్నది కదా, ఆమె అయితే ఇట్లా పసుపు వేస్తుంది అన్నట్టు. ఒక్క పొద్దుండే పసుపు వేసుకోవాలి వాళ్ళ పాలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఇంకా ఇంకొక ఆడబిడ్డ అంటే పెద్ద ఆడబిడ్డ ఏమో పసుపు వేయాలి, చిన్నామైనా అంచె పట్టాలన్నట్టు. అంచె చాట, అందులో ఒక కొత్త చీర, తవాల, అవి ఆమె పట్టిన ఆమెకే ఇచ్చుడు ఆ బట్టలు. పసుపు వేసిన ఆమెకు ఇంకొక చీర ఇవ్వడము. ఇట్లా ఇవన్నీ అసలు మా అప్పుడు కూడా వీడియో తీసుకుంటే అయిపోవు, చూసుకోవడానికి మంచిగుండు అని అనిపిస్తుంది నాకు. కానీ వీలు కాలేదు, అస్సలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎట్లుందనేది అయితే కామెంట్ పెట్టుండి. ఇలాంటి ఆచారాలు మీకేమన్నా ఉంటే కామెంట్లో చెప్పుర్రి. ఇక అన్నయ్యకు మా గంగుకు అయితే థ్యాంక్ యూ.